కన్యక గర్భములో శిశువు జన్మిస్తాడనేది ఒక దర్శనము, ఒక ప్రవచనము యెషయా భక్తుడి ద్వారా వచ్చినప్పుడు ఆ దినాల్లో కన్యకలందరూ కూడా ఎదురు చూస్తున్నారంట. దేవుడు నా గర్భంలో జన్మిస్తాడా, నా గర్భంలో జన్మిస్తాడా అని వారందరూ ఎదురు చూస్తున్నప్పుడు మరి కొన్ని బుక్స్లో రాసి ఉంటుంది. ఈ అన్నా ప్రవక్తని కూడా ఆమె కన్యాత్వం మొదలుకొని ఆమె విమోచన కొరకు ఎదురు చూస్తూ కూడా ఒకవేళ దేవుడు నా గర్భాన జన్మిస్తే చాలు అనే స్త్రీలలో ఆమె కూడా ఒక కొనియాడదగిన స్త్రీ అని రాయడం మనం చూస్తాం. అలా విమోచన కొరకు ఎదురు చూస్తూ అటువంటి వారిని సిద్ధపరుస్తూ రేయింబవళ్ళు కూడా ఆమె ఉపవాసము చేత ప్రార్థన చేస్తూ ఉంటూ ఆమె ఒక సంపూర్ణురాలిగా, ఆత్మపూర్ణురాలిగా అన్నా ప్రవక్తని మనం బైబిల్లో గ్రంథంలో మనం చూస్తాం. తర్వాత అదే కొత్త నిబంధన గ్రంథంలో మొదటి